మాతృదేవో భవ. మనం గత భాగంలో అమ్మవారిని మన రోగాలను నయం చేసే గొప్ప వైద్యురాలిగా, మన పాపాలను ప్రక్షాళన చేసే పవిత్రమైన గంగగా, మన కష్టసుఖాలు పంచుకునే ప్రాణ స్నేహితురాలిగా చూసుకున్నాం. ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రంలోని 116 నుంచి 120 వరకు ఉన్న శ్లోకాల వివరణ క్లుప్తంగా తెలుసుకుందాం. అమ్మవారిని మెప్పించడానికి మనం ఎక్కడో కొండలు కోనలు తిరగనక్కర్లేదని, కోట్లు ఖర్చు పెట్టనక్కర్లేదని, కేవలం నిష్కల్మషమైన భక్తి ఉంటే చాలు ఆమె వశమైపోతారని, మన మనసులోని భయాలన్నింటినీ పోగొట్టి ప్రశాంతతని ఇచ్చేది ఆ తల్లే అని ఈ శ్లోకాలు మనకు తెలియచేస్తాయి. అమ్మవారి నగుమోము శరత్కాలపు చందమామలా చల్లగా వెలుగుతో మెరిసిపోతూ ఉంటుందట. ఈ లోకంలో మనకు ఎవ్వరూ లేరని బాధపడనక్కర్లేదు. ఎందుకంటే సమస్త జీవులకు ఆధారం ఆ తల్లే. ఆమెను ఒక్కసారి తలుచుకుంటే చాలు మన గుండెల్లో తెలియని ఒక నిశ్శబ్దం, శాంతి నెలకొంటాయని ఈ శ్లోకం మనకు భరోసానిస్తుంది. అమ్మవారి మనసు ఒక స్వచ్ఛమైన అద్దం లాంటిదట. మనుషుల స్వభావం మారుతుందేమో కానీ అమ్మ కరుణ ఎప్పుడూ మారదు కదా. ఆమె జ్ఞానానికి ప్రతిరూపం. మనలోని అజ్ఞానాన్ని తొలగించే పరంజ్యోతి ఆ తల్లి. మనల్ని పతనం చేసేవి రెండే: ఒకటి అతిగా ఉండే కోరికలు, 2 అహంకారం. ఈ అహంకారాన్ని నాశనం చేసే మదనాశిని ఆ తల్లి. ఆమెను స్మరిస్తే మనలోని చెడు గుణాలన్నీ నశించి మనం పవిత్రంగా మారుతాం. ఆమెకు పైన ఇంకెవ్వరూ లేరు. ఆమె సర్వేశ్వరి. చూశారు కదా అమ్మవారి ఎంత దయమయ్యి. మరి మీలో ఎంతమందికి అమ్మవారే నన్ను అన్ని కష్టాల నుండి కాపాడుతున్నారు అనే బలమైన నమ్మకం ఉందో కామెంట్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని టైప్ చేయండి. ఆ జగన్మాత మనల్ని ఎప్పుడూ వెన్నంటి ఉండి నడిపిస్తుంది. మన అహంకారాన్ని వదిలి భక్తితో ఆమెను పిలుద్దాం. ఆ జగన్మాత కరుణా కటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.